ఒక నిమిషం ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. ఆయన అబ్జెక్షన్ ఆయన చెప్తారు. ముఖ్యమంత్రి అవగాహన లేనప్పుడు కీర్తన గారు ప్రసాద్ గారు మీరు ఆపండి సార్ ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు మమ్మల్ని అడ్డుపడి మీరు అడ్డుపడితే మా వాయిస్ అప్పుడు సార్ ప్రజల్లోకి ఒక నిమిషం అన్నయ్య ఒక్క నిమిషం ఉండన్నయ్య ఒక్క నిమిషం ఉండన్నయ్య కాదన్నయ్య నువ్వు వైసీపీ మౌత్ పీస్ కాదనిపించుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన విధంగా నువ్వు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేయట్లేదు? ఎంపీలను ఇస్తే మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమనిపోయాడు? ఆ ఎంపీలను తీసుకొని ఎందుకు బలంగా పోరాడలేకపోతున్నారు? స్టీల్ ప్లాంట్ విషయంలో ఎందుకన్నా అఖిల పక్షం ఏర్పాటు చేయమంటే ముందుకు రాలేకపోతున్నారు, పార్లమెంట్ బొంది పట్టకపోతున్నారు. ఆ విషయం మాట్లాడన్నా అభివృద్ధి అప్పులు పాలవుతున్న ఆ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బాధపోవాలి. ఆయన చేతగాని చవటం మీరు ఒప్పుకుంటే మేము ముందుకు వచ్చి పరిపాలన అందిస్తాం. 2024 మేము అధికారం ఫామ్ చేస్తామన్నా. ఇప్పుడు అధికారంలో ఉండకుండా అధికారులను చట్టబెట్టకుంటే నిన్ను అధికారంలో కీర్తన గారు మీరు స్లోగా మాట్లాడండి, వాయిస్ బ్రేక్ అవుతున్నది. స్పీడ్ మాట్లాడితే పాయింట్ మాట్లాడు స్ట్రైట్ గా. సార్ నేను ఒకటే పాయింట్ అడుగుతాను సార్. వెంకటరెడ్డి గారికి సహాయకారిగా వస్తున్నారని మాట ఎందుకు అంటున్నామంటే కేఎస్ ప్రసాద్ గారిని ఒక్క రోజన్నా సిబిఎన్ గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు విమర్శించలేకపోతున్నారు? ఏదో మీరు ప్రీ ఫిక్స్డ్ ఎజెండా పట్టుకుని వస్తే ఏం చేయాలా అన్నా? ఒక్క నిమిషం అన్నా. ఎంపీలను కట్టబెట్టింది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి. సిగ్గుండాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రత్యేక జగన్మోహన్ రెడ్డి ఒక్క నిమిషం జనసేన సిగ్గు జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళిద్దరు జనసేన వాళ్ళు సిగ్గు సరం గురించి మాట్లాడితే నేను పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గుర్తింపు లేనటువంటి ఒక గాలి పార్టీలో ఉన్నారని నేను మాట్లాడాను. తలకాయ ఆడబెట్టుకుంటారమ్మా. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? మీ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు పవన్ కళ్యాణ్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మీ బతికి పడడానికి ఎమ్మెల్యే కాదు కదా, వార్డు మెంబర్ కాల. ఏంటి ఏం మాట్లాడతారు మీరు జనసేన వాళ్ళు? మీలాంటి పార్టీ రాష్ట్రంలో మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. అరే భూమి పుట్టాడు ఇప్పుడు వరకు ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారికి సిగ్గుండాలి కానీ ఎవరు సిగ్గుండాలి? అతని పార్టీలో మీ అందరికి ఉండాలని వెంకటరెడ్డి గారు ప్రసాద్ ఎవరికి సిగ్గుండాలండి? నాకు అర్థం కాదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ పంచలు ఓడదీస్తాంటారన్నటువంటి ఈ దత్తపుత్రుడు ఇప్పటికీ ఎమ్మెల్యే కాలేదు, వార్డు మెంబర్ కాలేదు. ఎవరు సిగ్గుపడాలి? తల తీసుకొని తలకా తీసుకెళ్లి రామోజీరావు గారు వెంకటరెడ్డి గారు నాకు సరే ఒకటి కాకపోతే సినిమాల్లో ఆ టైపు ఈ టైపు క్యారెక్టర్ వేశారు కాబట్టి కొద్దిగా పిలుస్తున్నారు టీవీకి. వేస్ట్ ఆఫ్ టైం మేము రావడం ఇక్కడికి. అసలు మా వాయిస్ ప్రజల్లోకి పోకుండా వెంకటరెడ్డి గారు అడ్డు పెడుతున్నారు. వెయిట్ చేయండి, ఇస్తారు మీరు వాళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడితే ఒక్క నిమిషం ఉండండి. ఒక చిన్నపాటి మీకు చెప్పిన సజెషన్ అంతే. ఇప్పుడు మీ పవన్ కళ్యాణ్ రెడ్డికి మీ పవన్ కళ్యాణ్ గారికి మద్దలు చేయడం కూడా చేత కాదు కదా, అందుకే చేత కనడం ఒప్పుకోండి. అందరికీ చేత అయితే ఏంటి? అందరికీ చేత కదా ఒప్పుకోండి. ఆ మాట పవన్ కళ్యాణ్ అంటే జనసేనకు నొప్పి వస్తుంది. ఎందుకు మీరు ఇద్దరిని పిలవటం సార్? ఒకళ్ళని పిలిచి సగం తలక ఇది సగం తలక అని చెప్పి ఒక్కడో ఇదొక్కడో వేసి జనసేన దరిద్రం అయిపోయింది కదా మళ్ళీ ఇద్దరు ఎందుకు దానికి? బ్రోకర్ అని మల్లెపూలు నలుపుతాడని చెప్పింది మీ సాధినేని ఆమెనే కదమ్మా. సాధినేని ఆమె వెంకటరెడ్డి గారు
సార్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం అధికార పవన్ కళ్యాణ్ మల్లెపూలు నడుపుతారని చెప్పింది కదా. అప్పుడు ఏం మారుతున్నారు ఏంటిది? ఇప్పుడు ఇలా సభ్యత సంస్కారం ఉండదా? ఏది పడితే అది మారుతూ ఉండడేనా? రైట్, ఓకే. కీర్తన గారు ఎవరు? నేను తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడినప్పుడు ఎప్పుడో ఏదో మారింది, ఇక్కడ తీసుకొచ్చేది పాయింట్ చేస్తే ఎట్లా? నేను ఇలాంటి యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు ఖండించలేదు? ఖండిస్తాం సార్, వాళ్ళ అధికారంలో ముఖ్యమంత్రి ఏది పడితే నేను ఇది ఒప్పుకోను. సబ్జెక్ట్ కన్ఫైన్ వెయిట్ చేయండి, ఆవిడ ఏం చెప్తున్నారు వినొచ్చు కదా. ఇస్తానంటున్నారు కదా మీకు. కూర్చోండి, మైక్ పెట్టుకుని మొబైల్ ముందు పెట్టుకొని మాట్లాడడానికి డిబేట్ కాదు, డిబేట్ అది 1-to-1 కాదు. పవన్ కళ్యాణ్ కంటే సంస్కారం చాలా ఎక్కువ ఉంది. పవన్ కళ్యాణ్ మీ జనసేన కంటే సంస్కారం కొద్దిగా ఎక్కువే ఉంది. అనంతబాబు విషయంలో గోరంట మాధవ విషయంలో గోరంట్ల మాధవ తప్ప వేరే గుర్తురారా మీకు? ఏంటి వర్మ ఇది? మీరు ఎందుకు మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయవుతారు? మీరు మీకు అవకాశం ఇచ్చారు కదా, స్ట్రైట్ గా మాట్లాడండి, మీ వాయిస్ మీరు వినిపించండి. ఒకటి వెంకటరెడ్డి గారు సిగ్గుండాలని ఎందుకంటున్నామంటే అధికారంలో ఉంటూ నాకు ఎంపీలను ఇస్తే నేను ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అవునమ్మా, మేము చాలా ఒక నిమిషం మేము తేలేదు ప్రత్యేక హోదా. ఒక నిమిషం మేము తేలా. మీ పవన్ కళ్యాణ్ చెప్తే నరేంద్ర మోడీ వంగుంటాడు, నేను నిలబడతాడు, నాకు చాలా పలుకుబడుతుందని చెప్పి పిచ్చి పిచ్చి కోతలకు వస్తాడు కదా. మరి మీరు ఎందుకు బీజేపీ బస్సులో ఉండి తీసుకురాలా? మీరేం రెస్పెక్ట్ లేకుండా ఏం మాడుతున్నాం సార్? ఏం చెప్తామండి, నాయకులు ఆ రకంగా ఉన్నారు పరిస్థితి. ఒక్క నిమిషం అండి కీర్తన గారు, స్ట్రైట్ పాయింట్ లో సీఎం స్థాయి వ్యక్తిని ఆ రకంగా మీరు మాట్లాడకండి, పార్టీ అధ్యక్షుడు మీరు మాట్లాడకండి. ఆవిడికి వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడమంటే నిలబడతారు, నాకు చాలా పలుకుబడి అంటాడు కదా. మరి మీ పలుకుబడి ఉపయోగించి పొత్తులో ఉంది బీజేపీ. వెంకటరెడ్డి గారు, బీజేపీ పొత్తులో వెంకటరెడ్డి గారు వెయిట్ అండి. కీర్తన గారు, వెంకటరెడ్డి గారు అధికారం కట్టబెట్టింది ప్రజలు, నీకు ప్రత్యేక ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ప్లీజ్. సార్ మీరు అడగకపోతే నేను అడుగుతాను సార్, టైం లేదు కదా. ఆవిడ ఏం మాట్లాడతారో వాళ్ళిద్దరికి మీరు సమాధానం చెప్పి కానీ టైం అవుతుంది. వెయిట్ కీర్తన గారు, అధికారం కట్టబెట్టింది మీకైతే మీరు ప్రతిపక్ష నేతలు ఇబ్బంది పెట్టారు, మీరు ఎందుకు ప్రత్యేక హోదా అంశం అన్నది కాదు, ప్యాకేజ్ అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు సంగతి చెప్పండి, మీరు మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? 5 లక్షలతో భారీ బహిరంగ అభ్యర్థుల్ని ఆ రోజు ఖరారు చేయబోతున్నారా? మీ ప్రణాళిక ఏంటి? వాళ్ళు ముష్టి అయితే 10-15 పోటీ చేస్తారు. మళ్ళీ భవిష్యత్ కార్యాచరణ దీనికి పెద్ద పెద్ద వార్డ్స్ ఎందుకు? మళ్ళీ ఒక్కడే డిబేట్ లో మేము అందరం వెళ్ళిపోతాం వెంకటరెడ్డి గారు, ఎందుకు టైం వేస్ట్? 5 నిమిషాలు అయితే అందరం వెళ్దాం. టైం వేస్ట్ ఇది. వర్మ గారు ఇందాక ఒక మాట అన్నారు వెంకటరెడ్డి గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్ అయ్యండి పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు వస్తుంది అని చెప్పి. అంటే ఈయన స్టార్టింగ్ లోనే స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఏమని? ఈయన ఏదో మా ఆఫీస్ లో కూర్చొని క్యాబిన్ లో కూర్చొని వింటున్నట్టుగా ఏంటి చంద్రబాబు నాయుడు ఏం చెప్తే పవన్ కళ్యాణ్ అదే చేస్తాడు, పవన్ కళ్యాణ్ దిక్కుతోనే చంద్రబాబు నాయుడు పోటీలోకి వచ్చాడు మా ఇద్దరు పార్టీ లీడర్ల మాట్లాడినప్పుడు చెప్పండి. నేను మీరు మా ఇద్దరు పార్టీలు మా పార్టీలో ఏం జరుగుతుందో అంతర్గతంగా యూనియన్ లో మాట్లాడితే మేము మాట్లాడతాము. నేను పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడతాను, 100% చెప్తున్నాను. మీరు మా పార్టీ లీడర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇంకో మాట ఇందాక అన్నారు పవన్ కళ్యాణ్ ఎందుకు సాధించలేకపోయాడు అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ నిజంగా ఫాలో అయ్యంటే ఆయన ఇంకో మాట కూడా అన్నారు, నాకు పవర్ లేదు, నేను ఎలా డిమాండ్ చేస్తాను సెంటర్ ని, నాకు పవర్ ఇస్తే అప్పుడు నేను డిమాండ్ చేస్తాను అన్నారు. పవర్ వచ్చాక డిమాండ్ చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు ఇంకెందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడే ఒక కండిషన్ పెట్టకపోయినప్పుడు మీరు రేపు పొద్దున అధికారం వస్తే ఏ ప్రాతిపదిక మీరు అడుగుతారనే
బేరీ ఏమండి చేసుకుంటారు. వాళ్ళు పార్టీలు వాళ్ళ విధి విధానాలు ఏంది వాళ్ళు విధి ఆలోచిస్తారు. గెలుద్దాం అని చెప్పండి. ముందు ఆయనకి అవకాశం అమ్మ గెలుతున్నా? అవకాశం మీ ఇచ్చిన పార్టీ తర్వాత విధానాలు అప్పుడు చూడొచ్చు. ప్రజలు అంతేగాని ఒకసారి ఏమీ లేకుండా మీరు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడడం అన్నది అది కరెక్ట్ కాదు. ప్రజలు వాళ్ళు ఏం చేస్తారు. చేస్తారన్నది భవిష్యత్తు నిర్ణయిస్తారు. ఏంది భవిష్యత్తు? ప్రజలు 10 ఏళ్ళ నిర్ణయిస్తారు. పొద్దు ఏంది? భవిష్యత్తు భవిష్యత్తు మీరు ఏంది? నిర్ణయిస్తారా? మీరు నిర్ణయిస్తారా? నేను నిర్ణయిస్తారా? ప్రజలు వాళ్ళకి ఏం ఇవ్వాలన్నది మ్యాండేటరీ వాళ్ళు చూసుకుంటారు. ఇచ్చారు కదా. మీరు నేను చేసేది కాదు కదా. సున్నా ఇచ్చి కూర్చోబెట్టారు కదా, మళ్ళీ అదే ఏంటి? అన్నారు, ఇంకో ట్రైల్ వేస్తున్నారు కదా. ఏంటి ట్రైన్ బేసిస్ ప్రజాస్వామ్యంలో బీజేపీ పరిస్థితి ఏంటి? ఆ చరిత్ర లేదా? ఆ చరిత్ర- బీజేపీకి ఎన్ని సీట్లు చరిత్ర ఎన్ని అంటే సీట్లతో ఉన్నది, ఈ రోజు ఎన్ని సీట్లతో ఉన్నది, 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? ప్రతిదీ అంత తక్కువగా అంచనా వేయడానికి లేదు కదండి. వర్మ గారు అయిపోయింది నేను కదా. ఆన్సర్ చేస్తాను. అది రైట్ రైట్ సమాధానం ఓకే, ఏంటి? ఓకే, ఓకే. స్ట్రైట్ పాయింట్ లో 2 సీట్ల నుంచి 180 స్థానాలకు ఎగబాగడానికి వాళ్ళు చేసిన పని ఏంటో చూడండి. వీళ్ళు చేస్తున్న పని ఏంటో చెప్పండి. రైట్ ఓకే.